నేను స్వచ్ఛందంగా అందరితో కలిసి నేను ఒక నిరసన కార్యక్రమంగా అంటే స్వచ్ఛందంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ నేను స్ట్రీట్ డాగ్స్ సేవ్ పీపుల్ ఫ్రమ్ స్ట్రీట్ డాగ్స్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి అందరి సహకారంతో వికారాబాద్లో ర్యాలీగా వెళ్ళి మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ ఆఫీస్లో అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మున్సిపల్ లిమిట్స్ని చూసే ఐఏఎస్ ఆఫీసర్ గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దయచేసి వికారాబాద్ ప్రజలను వీధి కుక్కల బారిన పడ్డ వారిని అందరినీ కూడా వీధి కుక్కల సమస్యల వల్ల బాధింపబడుతున్న ప్రజలందరినీ కూడా మీరందరూ కూడా వీధి కుక్కలను తక్షణమే దీని పట్ల చర్యలు తీసుకొని వీధి కుక్కలను తొలగించవలసిందిగా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ఈ ఒక్క రోజే కాదు అనేక మార్లు ఈ విషయం పట్ల అనేక మార్లు నేను గత సంవత్సరం కొద్దిగా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతున్నది మున్సిపాలిటీలో. కానీ ఇప్పటి వరకు కూడా నాకు ఎక్కడ కూడా దాని రిజల్ట్ అనేది కనిపించలేదు. కాబట్టి నేను అందుకే ఇవాళ నేను ర్యాలీగా వచ్చి అట్లా తద్వారానైనా సరే అధికారులు అప్రమత్తంగా అయ్యి ఈ సమస్యను తొలగించడం లోపల వారు కృషి చేస్తారన్న ఒక ఆశతోనే నేను ర్యాలీగా రావడం జరిగింది. ఇది ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా అంటే నేను ఏమంటున్నా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్గానే ఈ ర్యాలీ చేసిన. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా దీని గురించి ఆలోచన చేసి మన ప్రజలు మేధావులు అందరూ కూడా ముఖ్యంగా స్కూల్ పిల్లలు విపరీతమైన ఇబ్బంది పడుతూ ఉన్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్క స్థానిక కౌన్సిలర్లకు కానీ స్థానిక నాయకులకు పబ్లిక్ నుంచి వచ్చే ఫస్ట్ కంప్లైంట్ ఏదైతే వికారాబాద్ మున్సిపాలిటీలో ఉన్నదో అది వీధి కుక్కల కంప్లైంట్ అని కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ విషయం లోపల కృషి చేసి ఖచ్చితంగా ప్రభుత్వంలో వారు ఉన్నారు కాబట్టి అధికారులపైన ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా వీధి కుక్కలను నివారణ లోపల వారు సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారికి నేను రిప్రజెంటేషన్ ఇస్తున్నా. మీ ద్వారా వారికి తెలుపుతూ ఉన్నాను. అదృష్టం కొద్దీ ఇవాళ మనం చూస్తే వికారాబాద్లోనే స్థానికంగా స్పీకర్ గారు ఉన్నారు కాబట్టి అది ఒక పెద్ద కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అని అందరికీ కూడా తెలుసు. వారి సహకారం కూడా అధికారులు ఒకవేళ ఫండ్స్ లేవు అన్న క్రమం కనుక ఉంటే వారి స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా పెద్ద పదవిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు సహకరిస్తారు, ఖచ్చితంగా ఈ ప్రాంతం కొరకు సహకరిస్తారన్న ఆశాభావం మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ యొక్క వీధి కుక్కల నుంచి ప్రజలను కాపాడవలసిందిగా నేను మీ ద్వారా కోరుతా ఉన్నా. నేను ఇప్పటిదాకా రిప్రజెంటేషన్ ఇచ్చిన కాబట్టి మీడియా మిత్రులు రేపు పొద్దున వికారాబాద్లో ఉన్న మేధావులు ప్రజలు అందరూ కూడా దీనికి స్వచ్ఛందంగా మాకు సహకరించాలి. ఈ యొక్క సమస్య తీరేంత వరకు కూడా నేను ఈ సమస్య పట్ల పోరాడతా. ఇలా ర్యాలీగా వచ్చిన కానీ నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ లోపల నేను ర్యాలీగా రాను. ఖచ్చితంగా ధర్నా చేయాల్సిన సందర్భం కూడా వస్తుంది. కాబట్టి నేను అధికారులకు మీ ద్వారా తెలుపుతా ఉన్నాను, ధర్నా వరకు మీరు తీసుకెళ్ళకండి. ఇది ఖచ్చితంగా మీరు దీని రిజల్ట్ అంటే ప్రజలకు అనుకూలంగా రిజల్ట్ తీసుకొచ్చే విధంగా మీరు కృషి చేయాలని కూడా మిమ్మల్ని నేను కోరుతా ఉండి నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.